హలో! ఈరోజైతే నేను ఒక సింపుల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఆర్ స్నాక్ ఎలా తింటే అలా రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. చాలా బావుండిద్దండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ఇదేంటంటే బేసిక్‌గా చిన్నప్పుడు మా అమ్మగారు నా స్కూల్ డేస్‌లో ప్రిపేర్ చేసేవాళ్ళనమాట. నాకైతే ఇష్టం. ఈ మధ్యనే నాకు గుర్తొచ్చింది. మా మమ్మీ అడిగితే రెసిపీ షేర్ చేశారు. సో, ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఏం లేదండి, ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏమి అక్కర్లేదు దీనికి. శనగపిండి, ఎగ్ అండ్ ఆనియన్స్ ఉంటే చాలు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని శనగపిండి, ఆనియన్స్, సాల్ట్, ఎగ్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మనం డైరెక్ట్‌గా శనగపిండి యాడ్ చేయడం వల్ల ముందుగా లంప్స్‌లా ఫామ్ అయిద్ది. అలా ఏం లేకుండా దోస బ్యాటర్‌లో మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలనమాట పిండి మొత్తం. అండ్ తర్వాత పాన్ పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ ఎక్కాక దోస బ్యాటర్‌లా నార్మల్ దోసలా వేసుకోవడమే. నేనైతే ముందు ఇలా చిన్నగా కొంచెం వేసి చూస్తాను ఆయిల్‌లో వేడెక్కిందా లేదా అని చెప్పి. అండ్ నార్మల్ దోస వేసేసాక ఒకవైపు మొత్తం కాలాక రెండో వైపు టర్న్ చేసుకొని తినేయటమే. అంటే నేను జనరల్‌గా ఒక ఎగ్ అండ్ 1 కప్ మాత్రమే శనగపిండి యూజ్ చేశాను. సో, నాకు 2 దోసలొచ్చాయి. మీరు ఇంట్లో వాళ్ళకి చేసినట్టయితే కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేసుకోండి. ఖచ్చితంగా లైక్ చేస్తారండి ఇంట్లో వాళ్ళు మొత్తం. అంటే ఇంట్లో వాళ్ళని కాదు, ఎవరు తింటే వాళ్ళనమాట. అండ్ నేనేం ఇంకా సో, ఇలా చేసుకున్నాక తినేయటమే. ఇంకేంటంటే ఇదేం కుకింగ్ ఛానల్ కాదు. జనరల్‌గా నేను పర్టిక్యులర్ ఈ కంటెంట్ మీదే వీడియోస్ పెట్టాలని నేను ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదనమాట. సో, అందుకని రూమ్‌లో చేస్తున్నే రెసిపీ షేర్ చేస్తున్నాను. మీరెవరైనా లైక్ ఈ కంటెంట్ మీద వీడియో చేస్తే బావుండిద్ది అని మీకేమన్నా థాట్ ఉంటే నాకు ఖచ్చితంగా షేర్ చేయండి. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే నేను కుకింగ్ వీడియోస్ అండ్ నేనేదైనా బయటికెళ్ళినప్పుడు వీడియోస్ తీస్తే అలాంటివి మాత్రం షేర్ చేస్తున్నాను. సో, కామెంట్స్‌లో చెప్పండి ప్లీజ్. ఈ పర్టిక్యులర్ వీడియో మీద చేస్తే బావుండిద్ది అని చెప్పి. సో దట్ ఐ విల్ ట్రై అండ్ ఐ విల్ అప్‌లోడ్ ద వీడియోస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.